నాకు డౌట్ ఏంటంటే జీవైపీ అంటే ఏంటి? డిజిటల్లీ గ్రో యువర్ బిజినెస్. అప్పట్లో మనం పెట్టడానికి రీజన్ గూగుల్, యాహూ, బింగ్, బికాస్ దీస్ 3 సెర్చ్ ఇంజిన్స్ ఆర్ పాపులర్. సో ఇప్పుడు అందరు జనాలు ఎక్కువ గూగులే వాడతారు, యాహూ, బింగ్ తక్కువ ఉంది. సో ఇప్పుడు గూగుల్, యాహూ, బింగ్ అంటే అవ్వదు కాబట్టి గ్రో యువర్ బిజినెస్ అనే టర్మ్ యూస్ చేస్తున్నాం. కొంతమంది క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ది లాస్ట్ క్యూ సార్ మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవరైనా సరే మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. సో మనలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వీ విల్ సజెస్ట్ దెమ్ వాట్ యాక్టివిటీస్ నీడ్ టు డూ. చేసిన తర్వాత చాలా మందికి తెలియని నాలెడ్జ్ ఏంటంటే మనీ పెట్టి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ వస్తుంది అనే దాంతో ఉన్నారు. అంటే జనరల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారు? నేను విన్నది అంటే మెటాలో మనం మీ యాడ్నో లేకపోతే పోస్ట్ చేసి లీడ్స్ జనరేట్ చేయడం ఒకటే ఉన్నారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ది కస్టమర్. ఎలాంటి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, బిహేవియర్ ఆఫ్ ది కస్టమర్ ఏంటి, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయవచ్చు. మీ బిహేవియర్ని బేస్ చేసుకుని యాడ్స్ వస్తాయి. దట్ అల్గారిథమ్ రికగ్నైజెస్ దట్. సో మీరున్న లొకేషన్లో మీ జెండర్కి, మీ ఏజ్కి, మీ లొకేషన్కి నేను టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఏ రెవల్యూషన్ కదా, హౌ దిస్ ఏఐ విల్ ఎఫెక్ట్ డిజిటల్ మార్కెట్? ఇది యాక్చువల్గా మన ఇండియన్స్కి ఇంకా అవేర్నెస్ ఇంకా రాలేదు కానండి, అబ్రాడ్ వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చింది. నా బిజినెస్ చాట్‌జీపీటీలో కనిపించాలి, జెమినైలో కనిపించాలి, పర్ప్లెక్సిటీలో ఉండాలి. మనకి ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అండి లాస్ట్ 6 months నుంచి గూగుల్ సెర్చెస్ కొంచెం తగ్గుతున్నాయి. ఈవెన్ గూగుల్ ఆల్సో షోయింగ్ యాజ్ అన్ ఏఐ మోడ్. సో నా బిజినెస్ అక్కడ ఉండాలి అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనరేషన్ ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి రావాలనుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్లో ఎలా సెర్చ్ ఇస్తారు? అంటే యాక్చువల్గా అందరూ బీటెక్కి చదివే సాఫ్ట్వేర్ చేద్దామని వస్తుంది. ఇంత పాపులేషన్లో సాఫ్ట్వేర్ జాబులు చేసేది 1% ఆర్ 1.5%. సో అందరూ వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. దేర్ ఆర్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. ఇంటర్మీడియట్ చదివామా, డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా కాదు, బ్రౌజింగ్ నాలెడ్జ్ ఉండాలి.